ఘోరం చలి పెడుతుంది. తమిళనాడు మొత్తం ఎండ కొడుతుంటే ఇక్కడ మాత్రం చలి పెడుతుంది. నిన్నటి దాకా ఉబ్బరంలో వచ్చినాం, ఇప్పుడేమో చలికి వస్తున్నాం. ఎండాకాలంలో మంచు. నేను కూడా అట్లా డాన్స్ చేసి పెడదాం అనుకున్నా, కాకపోతే ఇక నన్ను యూట్యూబ్ వాడు బ్యాన్ చేస్తాను చెప్పేసి డాన్స్ చేస్తలే. దే బోత్ సీమ్స్ సో బ్యూటిఫుల్. Thank you. We just got married. She is my student. I taught her to how to dance. Dance सही नहीं है, मैं जाके सिखाऊं. मलयालम अल्लू अर्जुन fan. अल्लू अर्जुन का टॉप फैन है मैं. Do like this. This is a very critical angle. You my student. ఎట్లా బండి మీద పోతున్నాం. ఎవరిని జ్వరం వచ్చి. Thank you. పొడవక. அளவுக்கு மாசுபடுத்தும் நம்மளே எவ்வளோ கூப்பிடுற பொண்ணு அதெல்லாம் ഒന്നാവിടെ. എല്ലാവരും സബ്സ്ക്രൈബ് ചെയ്യണം. కోయంబత్తూర్లో ఇప్పుడే బస్ దిగినాము. ఇక్కడ ఘోరం చలి పెడుతుంది. తమిళనాడు మొత్తం ఎండ కొడుతుంటే ఇక్కడ మాత్రం చలి పెడుతుంది. ఘోరం వర్షం. ఇంకా రోడ్డు మొత్తం వాన 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 ఉంది. ఇక ఏదో బస్ చూసుకొని వెళ్ళాలి. ఇంకా ఇప్పుడే కోయంబత్తూర్లో మొహం అట్లాంటివి ఏవి గడుక్కోకుండా బస్సు ఎక్కినాం. ఇక్కడ నుంచి ఆదియోగి పోనీకి 25 కిలోమీటర్స్ అంట. పోయి చూడాలి అక్కడ రూమ్లు ఏమైనా దొరుకుతాయా లేకపోతే ఫుట్పాత్ బతికేస్తుందా అని చూడాలి అడిగి. మాకు పొద్దున్నే లేచడానికి కొంచెం చిరాకు ఉండేది. అసకంగానే రాజాస్ పాటలు, ఇళయరాజా పాట వెళ్ళంగానే మొత్తం ఇట్లా మెలోడియస్గా మైండ్ మొత్తం కూల్గా అయిపోయింది. అంటే ఇళయరాజా పాట అంటే ఇళయరాజా పాటే. ఇలా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇదే ఆదియోగి స్టాచ్యూ. కాకపోతే మేము స్నానం చేయలేము, లోపల పోతలేము. అది చూడండి మంచు మొత్తం, ఆ కొండలలో మొత్తం మంచుతోని ఎంత బాగుందంటే అడిగి పోయి చూడాలనిపిస్తుంది. ఒకసారి పోయేద్దాం అడిగి. నిన్నటి దాకా ఉబ్బరంలో వచ్చినాం, ఇప్పుడేమో చలికి వస్తున్నాం. మామూలు చల్లలేదు, వాన పడ్డట్టున్నది. ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. చుట్టూరా కొండలు ఉన్నాయి, అక్కడ మంచు ఉంది. అరే రావాలి మామ, ఇక్కడ సైడ్ రండి. రావాలి, కంపల్సరీ రావాలి. యాక్చువల్లీ మా ముంగడ మంచు ఉన్నది, కెమెరా కనిపిస్తుంది కానీ మంచు పడుతూనే ఉన్నది. ఎండాకాలంలో మంచు అది. ఇక్కడ మాత్రమే అట్లా. మొత్తానికైతే స్నానం చేసుకొని రెడీ అయిపోయినాం. అక్కడ ఉంది స్టాచ్యూ, ఇక వెళ్ళాలి. వెళ్ళి ఆడ దర్శనం చూసుకోవాలి. మొత్తం మంచి వ్యూస్ చూపిస్తా. అక్కడ ఎట్లెట్లున్నాయి చుట్టూరు మొత్తం కొండల దగ్గర మంచు బాగుంది. ఎండాకాలంలో కూడా ఇలా చలి పెడుతుంది, స్నో పడుతుంది అంటే చాలా బాగుంది. రోజులు టీవీలల్లో, ఇన్స్టాగ్రామ్ రీలల్లో చూస్తుండే, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. ఇక్కడ మస్తున్నది. యాక్చువల్లీ దాంట్లో చూసిన దానికన్నా డైరెక్ట్గా చూస్తేనే బాగుంది. యాక్చువల్లీ దీంట్లో కూర్చొని మెడిటేషన్ చేస్తే ఎంత పీస్గా ఉందంటే అంత పీస్ ఉంది. లోపల ఫోన్ ఎలా చేయలేరు కానీ లోపలంతా చూపిస్తుంటే చాలా బాగుంది. ఇటు వచ్చినప్పుడు దీంట్లో మెడిటేషన్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంట్లో సాంగ్స్ పెడుతున్నా ఒక వైబ్, ఒక ట్రాన్స్లో వెళ్ళిపోతాం, ఒక ట్రాన్స్లో ఉంటాం. బాగుంది. యాక్చువల్లీ నాకు తెలిసి ఎక్కువ యూత్ వచ్చేది కూడా ఇక్కడే అనుకుంటా. టెంపుల్స్ మ్యాక్సిమం యూత్ రారు. ఇది టెంపుల్ కదా, ఇక్కడికి ఎక్కువ విజిటర్స్ మాత్రం యూత్, స్టూడెంట్స్. డాన్స్ మంచిగా చేస్తున్నది. మాకు బయట కూడా ఇచ్చింది. యాక్చువల్లీ ఐ విల్ షో యూ. నేను కూడా అట్లా డాన్స్ చేసి పెడదాం అనుకున్నా, కాకపోతే ఇక నన్ను యూట్యూబ్ వాడు బ్యాన్ చేస్తాను చెప్పేసి డాన్స్ చేస్తలే. లేకపోతే మన టాలెంట్ మొత్తం ఇక్కడనే చూపించేస్తుండే. వీడియో. దే బోత్ సీమ్స్ సో బ్యూటిఫుల్. Thank you. We just got married. Can you take some picture for me with him? With him? Okay. She is my student. I taught her to how to dance. Actually,
अभी मैं सिखाया था ना, बोलो मेरा स्टूडेंट है बोल के। अच्छा आपका स्टूडेंट हाँ मैं सिखाया डांस, आई ओनली टॉट हर डांस। इसी ने सिखाया। My student, she bring gold medal to me హలో and she dedicate to me only. ఇల్లు అంకుల్ ఎంత కొత్త బైజు ప్రేమల్ హీరోయిన్ మన బ్రో ఫ్రెండ్ అంట, ఇందాకనే చెప్తున్నాడు. ఇద్దరికి సేమ్ ఒకలే మేకప్ మ్యాన్ అంట. బ్రో ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు వస్తారంట. మా స్టూడెంట్ నేర్చుకుంది కదా డ్యాన్స్, ఆ ప్రోగ్రామ్కి వస్తుందంట. డాన్స్ అయ్యి मैं जाके सिखाऊं? कैन आई टीच? हाँ सिखाते। अच्छा मेरे को बहुत अच्छा आता. अच्छा मैं डांस करे तो सब बच्चे लोग भाग जाते. मलयालम अल्लू अर्जुन फैन. अल्लू अर्जुन का टॉप फैन है मैं, टॉप फैन हूँ मैं, क्योंकि पहले जो बन्नी आर्य वगैरह जो केरला में आए थे, हम इतनी फैन बेस हुआ है केरला में कि पूछो हाँ. मत. बहुत अच्छा एक्टर है. हाँ मेरा नाम रोशन करेगी. One more I'll teach her. Actually I'm going to teach her how to dance. Actually Chechi, do like this. This is a very critical angle. You don't know how to make. Aisa. You're doing wrong. You make this and like this. Okay, right. Then Aisa. Yeah, this is a dance. How to. मेरा नाम रोशन करना, ऐसा काम भी करे तो कौन तुम्हारा गुरुजी बोल तो मेरा नाम नको बोल. ఈ ఫోటోలు ఉన్నది ఇక ఈమెనే, సేమ్ టు సేమ్ కనిపిస్తలేదు కానీ దే బోత్ ఆర్ సేమ్. మై స్టూడెంట్. ఇఫ్ ఐ డూ డాన్స్ ఆల్ ఆర్ రన్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎద్ల బండి మీద పోతున్నాం, ఎవడింత దూరం వచ్చి ఎద్ల బండి ఒకేది ఇంతమంది కూర్చుంది. प्रणव भाई इधर देखो. गाय का गाड़ी क्या बोलते हैं मलयालम में? कालावंडी. कड़वंडी ओलम. कालावंडी कहते हैं. हाँ कालावंडी में जा रहे हैं बोल रहे हैं. हाँ कालावंडी में, कालावंडी పోవుయాను. కాళవండి పోయాను. మలయాళం నేర్చేసుకున్నా, ఇక రేపటి నుంచి అంత మలయాళంలో మాట్లాడాలి అందరూ. మలయాళీల పరై. నో పెట్రోల్, నో స్మోక్. మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. థ్యాంక్ యూ. పొడవ కట్ట చూస్తావు, కోపంగా చూస్తున్నాడు. మన ప్రణవ్ బ్రో నాకు ట్రీట్ ఇస్తున్నాడు. ఇక్కడ ఇది ఫుడ్ బాగుంటుందని ఆయనే కొని పొద్దుతనగానే తినిపిస్తున్నాడు. మరి అది కూడా మనం చూపిస్తున్నాడు బాబు. ఆదియోగి వచ్చినుండే కదా, మొత్తం ఆడ స్టాచ్యూ అవన్నీ తిరిగినాము. స్టాచ్యూ అంతా తిరిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోకండి, ఇక్కడ దీని లోపల వెళ్ళాలి. దీన్ని లోపలికి వెళ్తే మెడిటేషన్స్ అవన్నీ చేస్తే మీకున్న హెడ్ఏక్ అవన్నీ పోతుంది. మేము పోయి ఒక 4 hours అయింది. 4 hours ఎట్లా అయిపోయిందో నాకు తెలుస్తలేదు. అక్కడ కూల్ వాటర్ ఉంటుంది, ఎంత ఫ్రెష్ ఉంటాయి ఆ వాటర్. పైనుంచి ₹1 కాయిన్ వేస్తే కింద దాకా ఇట్లా తెలుస్తుంది. అట్లాంటిది అదంతా మేము చాలాసేపు తిరిగినాము. 4 hours అయిపోయిందని అర్థం కాలే ఆ మెడిటేషన్ అవన్నీ చేయడం. అట్నుంచి స్టాచ్యూ దగ్గర నుంచి వెళ్ళిపోకండి, ఇక్కడ దాకా రండి. లోపలైతే ఫోన్ ఎలా ఉండదు. ఇట్ సైడ్ కౌంటర్ ఉంటుంది, ఫ్రీ కౌంటర్. మన మొబైల్స్ అవన్నీ అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు లోపల పెట్టుకుంటారు, మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ కంపల్సరీ. ఇంకా లోపల పోతే మనకు మన చెప్పులకు కూడా ఒక కౌంటర్ ఉంటుంది, అది కూడా ఫ్రీనే. మన చెప్పులు ఆడబెట్టేసి లోపల తిరగండి, అసలు ఏం ఆలోచించకండి. ఇట్లా లోపల వెళ్ళిపోతే ఎంత పీస్ఫుల్గా ఉందంటే మీరు అసలు ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపోలేరు. నాకు కూడా పోవాలని లేదు, కాకపోతే ఈరోజు రాత్రి నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టి కంపల్సరీ పోవాల్సి వస్తుంది. మీరు మాత్రం ఇక్కడికి వస్తే ఒక మంచి ఫీల్తో పోతారు. అంటే అరే ఇన్ని రోజుల నుంచి మీకున్న టెన్షన్స్ అవన్నీ ఇక్కడికి వస్తే ఒక్కసారి మర్చిపోతారు. ఇక లోపల కొన్ని ఆసనాలు కూడా చెప్తారు, ఎట్లెట్లా చేయాలి ఏందని. అవన్నీ విన్నారనుకో, అవన్నీ ఇంటికి పోయి ఒక 48 days చేయమంటారు. ఆ 48 days చేసిన తర్వాత కూడా మార్పు రాలేదంటే నువ్వు చేసే విధానంలో తప్పని. కంపల్సరీ వాళ్ళు చేసే దాంట్లో నాకు 10 నిమిషాలు ఎక్కువనే 4 hours అవి అంతా తిరగంగానే
ఎంత పీస్ అనిపించింది అంటే పొద్దున్న నుంచి ఒక అంటే ట్రిప్పులు తిరుగుతూ ఉన్నాం కదా, అసలు ఒక పీస్ అనేది లేదు. ఇక్కడికి రాగానే అదంతా దొరికింది. మీకు ఫుడ్ కావాలంటే ఫుడ్ ఉంటుంది, ఫుల్ ఆర్గానిక్, మన తెలుగు స్పెషల్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మనకు ఆదియోగి నుంచి ఇక్కడికి రావాలంటే ఎడ్ల బండి ఎంత 10 రూపాయలు ఏమో తీసుకుంటారు అనుకుంటా అంతే. కాకపోతే ఎవడన్నా వద్దాం అనుకొని వస్తలేరో వాళ్ళందరూ అయితే కంపల్సరీ వచ్చేసి చూసేయండి. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది, అసలు మస్ట్ విజిట్, రావాల్సిందే కంపల్సరీ. ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు బస్ ఎక్కేసి గాంధీపురం దింపుతాడు. కోయంబత్తూరు అంటే గాంధీపురం దింపుతాడు. గాంధీపురం నుంచి ఈషా అంటే డైరెక్ట్ గేట్ ముంగడ దింపుతాడు. టికెట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ లోపలికి వచ్చేయండి. మీరు స్నానాలు చేయకుండా లోపలికి వచ్చేయండి. ఆ బయటనే ఒక వాష్రూమ్ ఉంటుంది, పళ్ళు తోముకోండి, స్నానం చేసుకోండి, డైరెక్ట్ లోపలికి వచ్చేయండి. ఇంకా మీకు అసలు మాకు ఈరోజు ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియదు, అంత బాగుంది ఇక్కడ. రండి చూడండి. ఇంకొంతసేపు పెడితే లేజర్ లైట్ అవుతుంది. ఇంకా అప్పటి వరకు నేను ఉంటానో లేదో వెళ్ళిపోతానో తెలియదు, అది ఏ టైం స్టార్ట్ అవుతుందో. ఉంటే మాత్రం కంపల్సరీ లేజర్ లైట్ షో చూపించే పోతా. చూడండి ఎద్దులు, ఇక్కడ మ్యాక్సిమం అన్ని లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఇంకోటి, మనం ప్రతి టెంపుల్స్లో పోతే అరుస్తారు. ఇక్కడ ఎంత వాళ్ళు మాట్లాడేంత ప్రశాంతతకి మనం కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటాం. మనం కూడా అంతే ఏది ప్రశాంతంగా అట్లా మాట్లాడదామని మనం కూడా అట్లా అడాప్ట్ చేసుకొని ఉంటాం. చాలా నిదానం ఉన్నది. వీడికి ఒక వారం రోజులు వచ్చిపోయారు అనుకో, ఒక వారం రోజుల ముందు ఉన్న మీరు వారం రోజుల తర్వాత అట్లా ఉండరు, కన్ఫామ్గా చేంజ్ అయిపోతారు. ఎందుకంటే మీకున్న కోపం కొంచెం, కొంతమందికి షార్ట్ టెంపర్ ఉంటుంది, అది తగ్గలేదు. ఇంకోటి మీకు ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్, సిగరెట్లు తాగేది అది ఉన్నా కానీ వీడికి వచ్చి ఒక 1 వీక్ ఉండండి. 1 వీక్లో నువ్వు ఏది మానాలని అన్నీ మానేస్తావు. కంపల్సరీ రావాలి, ఇక్కడ మర్చిపోకండి. మలయాళం పెరియ యూట్యూబర్ तुम्हारे ఛానల్ का नाम प्रणव स्कूल ऑफ डांस एंड म्यूजिक. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. దాంట్లో పోతే వీడియోలు మామూలు మనం టాలెంట్ మొత్తం తీసి పెట్టేసింది దాంట్లో. ఎగ్జాక్ట్లీ அளவுக்கு மாசுபடுத்தும் நம்மளே எவ்வளோக்குதுமா ஓதலா முன்னாடு கண்ணனே அன்போட காதலண்ணா நான் எழுதும் கடுவோம் அண்ணா பொன்மனே உன் வீட்டில் சௌக்கியமா நான் இங்கே சௌக்கியம். husband so talented. She is so lucky to having him. Chichi, subscribe sonno. Please subscribe. మలయాళం పరే సబ్స్క్రైబ్ എല്ലാവരും സബ്സ്ക്രൈബ് ചെയ്യണം. ఇంటర్నేషనల్ మరి మల్టీ లాంగ్వేజ్ ఛానల్ అయిపోయింది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. എല്ലാവരും ചാനൽ ആരെങ്കിലും സബ്സ്ക്രൈब ചെയ്തിട്ടില്ലെങ്കിൽ ഉറപ്പായിട്ടും സബ്സ്ക്രൈब ചെയ്യണം. ये मलयालम में बोला हूँ मैं इसलिए कि कोई मलयालम सब्सक्राइबर आने से उसको भी पहचान हो जाए. मैं इसलिए मैं कहने का मतलब ये था कि जो भी बंदा अभी तक सब्सक्राइब नहीं किया हो इनका चैनल, पक्का आज ही सब्सक्राइब कर देना और बेल आइकन भी दबा देना उसमें.